నువ్వు అనుకుంటున్నావేమో, అబ్బా ఈ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని రిస్ట్రిక్షన్లు రా, సినిమాలు చూడొద్దు అంటారు, మందు తాగొద్దు అంటారు, గంజాయి తినకూడదు అంటారు, పేకాట ఆడకూడదు అంటారు, కోడి పందాలు ఆడకూడదు అంటారు, మరీ రిస్ట్రిక్షన్స్ ఎక్కువరా, కాస్త లూజ్ ఇవ్వచ్చు కదా. నేనంటా, మిమ్మల్ని అడుగుతా, తాగి తాగి నా బ్రతుకు బాగుపడింది అని ప్రపంచంలో ఎవడైనా చెప్పగలడా? పేకాటాడి నా సంసారం బాగుపడింది, అక్రమ సంబంధాలకు వెళ్ళి నా బ్రతుకు బాగుపడింది, ఆన్లైన్ బెట్టింగ్ ఆడి నా బ్రతుకు బాగుపడిందని ప్రపంచంలో ఎవడైనా ఈ మాట చెప్పగలడా? కొంతమంది అనే మాటలు ఎట్టుంటాయో తెలుసా? నేను ఇంత ప్రార్థన చేసినా దేవుడు నా పట్ల అద్భుతం చేయలేదు కాబట్టి నేను మరలా మందు తాగటానికి పోతా, నేను మరలా పేకాట ఆడటానికి వెళ్తా, నా దేవుడు నా పట్ల కార్యం చేయలేదు కాబట్టి మరలా నేను సినిమా హాల్ వైపు, బ్రాందీ షాపు వైపు. వీడు ఎట్లా ఉంటాడంటే, వీడు యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభుని ఏదో బ్రతికిస్తున్నట్లుగా ఫీల్ అవుతాడు మావాడు. దేవుని ఆజ్ఞలు నేను బ్రతికిస్తాయి, దేవుని ఆజ్ఞలు నీకు సమాధానాన్ని ఇస్తాయి, దేవుని ప్రతి మాటలో నీ పిల్లలు సంతోషంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తు ఆజ్ఞల్లో దాగిన భద్రత ప్రపంచంలో మరెక్కడా లేదు.